ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తప్పెవరిది నాటిక. రచన శ్రీ కె భాష. నిర్వహణ శ్రీ కొత్తమాసి పుష్పరాజు. వినండి, తప్పెవరిది నాటిక. పార్వతి, అమ్మాయి చెట్లు చూడు, లోపలుందేమో. వస్తున్నానమ్మా. ఏం మనల్ని ఇంత ఆలస్యం చేశావు? బస్సు మిస్ అయింది నాన్న. మరో బస్సు కోసం అరగంట పైనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏమ్మా నళిని, ఇంత ఆలస్యమైంది? బస్సు మిస్ అయిందట. బస్సు మిస్ అయి నిల్చున్నా పర్వాలేదు, కానీ మీరింట్లో కంగారు పడుతుంటారని నేను అక్కడ కంగారు పడుతుంటాను. మరి దాదాపు గంట ఆలస్యమైంది కదా, కంగారుండదు? మనకు సొంత వాహనాలు లేవమ్మా, తప్పదు నాన్న. ఏమనల్ని? మీరు అర్జెంటుగా బజార్కి వెళ్తున్నారా? ఏం లేదు, చెప్పు. అదే నాన్న, కంప్యూటర్ కోర్స్ చేయాలని ఇంతకు ముందు చెప్పాను కదా. ఈరోజు వాళ్ళని కలిసి మాట్లాడాను నాన్న. మొత్తం కోర్సు 6 నెలలు అంటున్నారు. ఫీజు ఎంతమ్మా? 3000. 3000? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడవుతుంది చెప్పమ్మా? దానికో ప్లాన్ వేశాను నాన్న. ఆహా, ప్లానే చెప్పమ్మా, ఏంటా ప్లాను? ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే మీరు నేను చెప్పబోయేదానికి ఒప్పుకోవాలి. చూడు నళిని, మన పరిస్థితి నీకు తెలియదేం కాదు. అనవసరంగా ఎందుకు ఆలోచన చెప్పు. పదా, మొహం కడుకొని టీ తాగుదు గాని. అబ్బా, అది కాదుమా, నేను చెప్పేది కాస్త వినండి. సరే చెప్పరా. మరి ఒప్పుకోవాలి. విషయం చెప్పకుండా ఒప్పుకోవాలంటే కుదరదు. ఏం లేదు, మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు. చెప్పవే. మరేమో నేను కోర్సు చేరాలనుకున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళే నాకు చిన్న ఉద్యోగం ఇస్తామన్నారు. ఏం ఉద్యోగం? ఏవో చిన్న చితకా పనులు. ఏం వద్దు, పొద్దున పోతే సాయంత్రం అవుతుంది అక్కడే. చూడు నాన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో. వాళ్ళు 600 జీతం ఇస్తామన్నారు. అయినా వద్దులే. ఇప్పుడు ఆ ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఏముందమ్మా? మరి ఎప్పుడన్నా ఆలోచిస్తానులే. నా ప్లాన్ అది కాదు నాన్న. ఆ జీతం అలాగే వాళ్ళ కోర్సు ఫీజుగా ఇస్తే సరి. ఎందుకంటే మనం అంత డబ్బు కట్టలేం కదా, అందుకు. చూడు నళిని, నీకు పెళ్లి చేయాలని ఉన్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? ఏమైనా మాట్లాడితే ఈ పెళ్ళి ఒకటి అడ్డం వేస్తారు. అది కాదే, ఈ మధ్య నిన్ను చూసి వెళ్ళారే, వాళ్ళ సంబంధం ఖాయమైతే వెంటనే పెళ్లి పెట్టుకోవాలని మా ఆలోచన. బా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? కనీసం నేను ఒక్కదాన్ని బతకగలిగిన అవకాశాన్ని జారవిడ్చుకొని పెళ్లి చేసుకోవాలా? పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు నేను అనుకున్న చదువు పూర్తి చేస్తే నాకు, మీకు, అందరికీ ఎంతో బాగుంటుంది. ఆ ఉద్యోగంలో జాయిన్ అయి కోర్సు పూర్తి చేస్తాను, అంతే. అది కాదమ్మా. బా, ఏది కాదు నాన్న. మనం బాగా డబ్బున్నోళ్ళం కాదు. ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకొని మనం అనుకున్నది సాధించాలి. ఇది మంచి అవకాశం నాన్న. చూద్దాంలే. ఏం లేదు, నేను కోర్సులో జాయిన్ అవుతాను, అంతే. బాగా చదివి పైకి రావాలని ఎంత పట్టుదల చూడడానికి. ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటుందండి పాపం. పార్వతి, నేను అలా గోపాలం ఇంటికి వెళ్ళి వాళ్ళ నుండి ఏమైనా కబురు వచ్చిందేమో కనుక్కొని వస్తా. మా టీ పొడి ఎక్కడా? అక్కడే అల్మారాలో ఉంది చూడు, అలాగే వెళ్ళిరండి. నళిని, నాన్న, నేను ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను, ఆ తర్వాత ఆలోచిద్దాం. త్వరగా వెళ్ళాలి నాన్న. మరి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేస్తారు. రేపు నేను వెళ్ళి వస్తాలే, సరేనా? నేను వస్తా పార్వతి. నాన్న, టీ చేస్తున్నాను. వద్దమ్మా, ఇందాకే తాగాను. ఎక్కడ గోపాలం? ఇంట్లో అడిగితే హోటల్ పోయాడని చెప్పారు. రంగనాథం, ఇక్కడ ఇక్కడ. అరే గోపాల్, అయ్యారా ఇంత మూల కూర్చున్నావు? రారా కూర్చో. టీ ఏమైనా తీసుకుంటావా? సరే చెప్పు. ఇదిగో బాబు, ఇలా రా. 2 టీలు తీసుకొని రా, ఒకటి షుగర్ లేకుండా. ఏమిట్రా విశేషాలు? ఏం లేదురా,
ఈ మధ్య మా అమ్మాయిని చూసిపోయారే ఆ. వాళ్ళ నుండి ఏమైనా లెటర్ కానీ ఫోన్ కానీ వచ్చిందేమో కనుక్కుందామని వచ్చానురా. ఇంకా ఏం రాలేదురా, వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధం నచ్చిందనే అనుకుంటున్నాను. సంబంధం నచ్చడం వేరు, కట్నం వేరు కదా. నేను ఇచ్చే 60,000 కట్నం వాళ్ళకి సరిపోతుందో లేదో అని. సరిపోకపోతే మరో సంబంధం, అంతే. దాని గురించి మనం తొందరపడాల్సింది లేదు. ఇంకో సంవత్సరానికి నళిని డిగ్రీ కూడా పూర్తవుతుంది. కానీలే. నళిని కూడా చదువు పూర్తి అయ్యే వరకు పెళ్ళి వద్దని అంటుందిరా. నాతో కూడా అంది కంప్యూటర్లో చేరాలని. ఆ, ఏం వద్దు గోపాలం, పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది. అమ్మాయి చదువు చివరిలో ఆపు చేయడం ఎందుకు? పెళ్ళి అయిన తర్వాత చదువుతుంది లేరా. ఎవరు చూశారు? ఆ వచ్చే మహానుభావుడు కానీ, అత్త కానీ, మామ కానీ ఎవరొద్దన్నా ఇక అంతే సంగతులు. పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నాను రా. ఒక మారు ఆలోచించు. అమ్మాయి కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలని మంచి ఆలోచన చేసింది. నేను మాట చెప్తాను, ఏవి అనుకోకు. పెళ్ళై అన్ని కాపురాలు సవ్యంగా సాగిపోతున్నాయా? లేదు. ఎంతోమంది భార్యలను గాలికి వదిలి వెళ్ళిపోయారు. ఇట్లాంటి సమయంలో చదువైనా ఉంటే ఎంతో కష్టం నుంచి బయటపడ్డట్లే. మగపిల్లలు చూడు, అంతో ఇంతో జీవనోపాధి లేనిదే పెళ్లి చేసుకోరు. పెళ్ళొక్కటే ఆడపిల్లకు పరిష్కారం కాదు. నిజమేరా, కానీ మా ఇంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. వెంటనే అమ్మాయి పెళ్లి చేయాలి. ఎందుకురా? చాలా రోజులుగా ఈ పెళ్లి విషయంలో తొందరపడుతున్నాం. నా కొడుకు రవి రాను రాను చాలా పాడైపోతున్నాడు. వాడి కోసం చివరగా నా వద్ద ఉన్న 50,000 పెట్టుబడితో షాప్ పెట్టించాను. షాపులో అసలు కూర్చోడు. ఉన్నట్లుండి షాప్ మూసి ఎక్కడికో పోతాడు. ఏ 2 రోజులకో ఇంటికి వస్తాడు. నేను ఎన్నోసార్లు అరిచాను, కానీ ఏం లాభం లేదు. వాడు నా మాటలు వినే స్థాయి దాటిపోయాడని నాకు బాగా అర్థమైంది. ఇంట్లో నాకు వాడికి మధ్య జరిగే గొడవలతో నా భార్య ఆరోగ్యం పాడవుతుంది. డబ్బు అవసరం వస్తే షాప్ తెరవడం, లేదా ఇంట్లో నన్ను పీడించడం, ఇది రోజు చేసే కార్యక్రమం. ఛా, ఇంతగా మారిపోయాడా? అవునరా గోపాలం, నేను రిటైర్ అయిన వ్యక్తిని. రోజు రోజుకు నేను తగ్గిపోవడమే కానీ మరింత మెరుగవడం ఉండదు. నీకేం కాదు కానీ లేనిపోనివన్నీ ఊహించుకుంటూ ఉంటే ఉండే ఆరోగ్యం కూడా పాడవుతుంది. నీలాంటి తండ్రులు చాలామంది ఉన్నారు. ఏం చేస్తాం కర్మ అని జీవితాన్ని అలాగే లాక్కుపోతూ ఉండాలి. కానీ నా కూతురు పెళ్లి చేయకుండానే చనిపోతానేమోనని భయం. ఒరేయ్, ఏమిట్రా మాటలు? అవునరా, నేను చనిపోవడం జరిగితే మరుక్షణం వాడు తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేస్తాడు. అలా ఏం జరగదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. వాడికి కావాల్సింది వాడి తాగుడు. ఇతరులు ఎలా బాధపడుతున్నారనేది ఈ జన్మకు అర్థం కాదురా. అందుకే నేను చాలాసార్లు ఆలోచించాను. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. అందుకేరా పూర్తిగా నిర్ణయించుకున్నాను అమ్మాయికి పెళ్లి చేయాలని. ఇప్పటికిప్పుడంటే ఎలా? డబ్బులు కావాలి కదా. నా ఇల్లు ఉంది కదా, దాదాపు 1,30,000 వరకు రావచ్చు. దాన్ని అమ్మేస్తాను. నాకు పెన్షన్ 2,000 వస్తుంది. ఎక్కడైనా బాడుగింట్లో ఉండి మిగిలిన డబ్బుతో సంసారం నెట్టుకు రావచ్చు. తప్పదంటావా? తప్పదు గోపాలం, తప్పదు. వాడు షాప్ రెంట్ కూడా సరిగ్గా కట్టడం లేదు. బయట ఏమైనా అప్పులు చేశాడో ఏమో. ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ ఇల్లు చేయి దాటిపోతుంది. అలా జరిగితే మేము ముగ్గురు విషయం తిని చావాల్సిందే. కట్నం లేకుండా అసలు ఆడపిల్లకి పెళ్ళే లేదు కదా. ఇదో దరిద్రం. మరీ అంత బాధపడకు రంగనాథం. రవికి పెళ్లి చేస్తే సరి, అన్నీ సర్దుకుంటాయనుకుంటా. అంటే నా కొడుకు అలవాట్ల నుండి బయటపడతాడేమో అని ఓ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేసి ప్రయోగం చేయమంటావు. వాడు వదిలేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమి? వద్దురా. నా కొడుకు మారుతాడేమో అన్న ఒకే ఒక ఆశతో ఓ పిల్ల గొంతుకోయడం మహాపాపం. అన్నీ ఆలోచించాను రా, చివరికే ఈ నిర్ణయానికి వచ్చాను. సరేలేరా, అన్నీ సవ్యంగా జరుగుతాయి. నేను చూసుకుంటాను. నువ్వు వీటి గురించి ఆలోచించడం తగ్గించు. ఏ వాళ్ళ నుండి ఏమైనా కబురు వస్తే తెలుపు. ఆ, 60,000 కట్నానికి ఒప్పుకుంటే అంతే చాలరా. ఈ విషయం చెప్పాలనే వచ్చింది. గోపాలం, ఏరా, ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాలరా.
దయచేసి సహాయం చేస్తే అంతే చాలు. భలే వాడివి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరేనా? అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా రవి, 6 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది? ఫ్రెండ్ మ్యారేజ్ పెళ్ళి 6 రోజులు జరిగిందా? 10 రోజులు జరుగుతుంది. నేనే తొందరగా వచ్చేసాను. చాలా అమ్మా ఊరుకో, ఉన్నిలే అన్నయ్య, బట్టలంతా నలిగిపోయాయి. పద స్నానం చేద్దువు. పితామహులు లేరా? లేకేం, ఉన్నానురా. నాకేం పని పాట బాధ్యతలు ఏమీ లేవు కదా. ఇంట్లోంచి అడుగు బయట పెట్టే అవసరమే లేదు. మరి నీకో ఎంత బాధ్యత, ఏం కథ? అందుకే కనీసం ఇంట్లో చెప్పాలన్న విషయం కూడా గుర్తు లేకుండా పోయింది నీకు. పెళ్ళికి వెళ్ళాడంట నాన్న. ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదురా, ఇక అవుతుంది. ఇలా మాటి మాటికి షాప్ మూసేస్తుంటే ఒక్కరూ రారా నీ షాపులో కొనడానికి, తెలుసా? దాని బాడుగా కరెంటు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఊరికే మాట్లాడితే కాదు. అంత షాపు బాగు కోరేవాడవైతే ఓ 5,000 అర్జెంట్ ఉంది, ఇవ్వండి. నా దగ్గర పైసా లేదు. ఆ మాట నువ్వు ఉంటావని నాకు ఎప్పుడో తెలుసు. సంసారం పరిస్థితి తెలిసి అలా మాట్లాడితే ఎలారా? మరి డబ్బులు ఎక్కడి నుంచి ఊడిపడవు. నేను షాపు పెట్టించాను, నా పని అయిపోయింది, ఇంకా నీ బతుకు నువ్వు బతుకు అని నిర్ణయించుకున్నారు కదా. అలాంటప్పుడు నేను షాపులో ఉంటేనేం లేకపోతేనేం నీ బాధ్యత అయిపోయింది కదా. ఇంకా నా తల ఎందుకు తినటం? ఛ, కొంపకొస్తే ఇదే దరిద్రం. ఒరేయ్ ఒరేయ్, ఏం మాటలు రావి? అన్నయ్య ఎక్కడా? ఆ రూమ్లోకి వెళ్ళాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నం తిందువుగానిరా. నాకు అవసరం లేదు. నాన్న నువ్వు బాగుండాలని అలా అంటాడు. అదంతా నీ మీద ప్రేమే అన్నయ్య. నన్ను విసిగించకు. సరే అన్నయ్య, నేను అన్నం ఇక్కడికే తీసుకొని వస్తాను. ఇక్కడే తిందు, ఇంకేం మాట్లాడకు. రంగనాథం, రంగనాథం. ఆ, రా గోపాలం రా. ఏరా ఈ సమయంలో వచ్చావు, ఏంటి కథ? కథ నాది కాదురా, నీ కథే. నా కథ? అదే, ఆ ఊరి వాళ్ళ నుండి ఫోన్ వచ్చిందిరా. అలాగా అన్నయ్య? ఏమన్నారు వాళ్ళు? చెప్తా. ఒప్పుకున్నారా లేదా? ఏ గోపాలం చెప్పరా, ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అంత త్వరగా ఎలా చెప్తాను? మరి నాకేం లాభం? ఏమైనా స్వీటో గీటో లంచం ఇవ్వాలి కదా. దాంతేముందిలే అన్నయ్య, తప్పకుండా. ఇంతకు విషయం తిక్క పార్వతి చెప్పేశాడు కదా. నేను ఇప్పుడు చెప్పాను రా. స్వీటో గీటో అంటే శుభం అని అర్థం. అవునా అన్నయ్య? ఇంకా వాడిని అడిగేది ఏముంది, వాళ్ళు ఒప్పుకున్నారు అంతే. చిన్న పొరపాటు చేసి దొరికిపోయాను రా. ఆ స్వీట్ అడిగి దొరికిపోయాను. అంతా సరే కానీ నీ పర్మిషన్ లేకుండా ఓ చిన్న మాట ఇచ్చానురా రంగనాథం. ఏమిట్రా? వాళ్ళకి 60,000 కట్నం సరిపోదంట, ఏవో ఖర్చులు అవి ఉన్నాయంట. అందుకని మరో 10,000 ఇస్తే ఓకే అన్నారు. ఇంకో 10,000? చచ్చా, కూరగాయల బేరంలో ఏంద్రా ఇది? అదంతే, పెళ్ళిళ్ళు పక్కా వ్యాపారం. డబ్బు పడేసి కొనుక్కోవాల్సిందే. మరీ 10,000 అంటే కష్టమే. నచ్చ చెప్పలేకపోయావా? నేనేం తెలియలేని వాడిని కాదు. వాళ్ళు అడుగుతూనే అనడానికి ఎంతో నచ్చ చెప్పాను. అంతా విని చివర్లో మేమంతా కలిసి ఈ నిర్ణయానికి వచ్చాం, ఇది మారదు, మీరే ఏ విషయం ఉత్తరం రాయండి అని అనేశారు. ఇక మరి ఉత్తరాలంటే ఆలస్యం ఎందుకని ఓకే అనేశాను. అది నిజమే గోపాలం, సంబంధం మంచిది. నిజమే అన్నయ్య, సంబంధం మంచిది. ఈయనకు కూడా నళిని పెళ్ళి ఆలస్యం కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సరే, మిగతా విషయాలు వాళ్ళు వస్తారు, కలిసి మాట్లాడుకోవచ్చు. ఏమ్మా పార్వతి, స్వీట్ రెడీగా ఉంచు, మరి వస్తాను. రే గోపాలం, ఈ ఇల్లు అమ్మడం గురించి చెప్పరా, ఎవరైనా వస్తారు. సరేలేరా, నేను చూసుకుంటాను. వస్తాను మరి. చూడేవాడు చివరకు తాగి ఇంటికి వచ్చాడు. రూమ్లో కూర్చోబెట్టానులేమ్మా. అది కాదే, ఇప్పుడు మీ నాన్న వచ్చే టైం అయింది. ఆయన చూస్తే ఎంత బాధపడతారు. వాడిని గదిలోంచి రాకుండా చూసుకో, తెల్లారితే అన్నీ సర్దుకుంటాయి. రండి రాజారాం గారు, లోపల రండి. కూర్చోండి. పార్వతి,
ఏమిటి పార్వతి అదలో ఉన్నావు? అబ్బే ఏం లేదండి. సరే, టీ పంపించు. మా కుటుంబ విషయాలు గోపాలని చెప్పుంటాడు. ఈ ఇల్లే నా కష్టార్జితం, ఇంకేమీ లేదు. నేను గోపాలంతో ఇల్లు కావాలని చెప్పి చాలా రోజులైంది. నేను అమ్మాలని ఈ మధ్య నిర్ణయించుకున్నాను. నళిని, నాన్న వచ్చాడా? అమ్మా నళిని, వాడు రూమ్లోంచి బయటకు వస్తాడేమో. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతూ ఉండు, కాఫీ నేను తీసుకుపోతానులే. నాన్న వచ్చాడా? నీకు అన్నం తెస్తాను, ఇక్కడే కూర్చోండి అన్నయ్య. నాన్న వచ్చాడంటే అన్నం అంటావే? అయ్యయ్యో లేవకన్నయ్య, నాన్నతో పాటు కొత్త అతను వచ్చాడు, మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చో, నేను అన్నం తెస్తా. ఏంది కూర్చోబెడతావు? కొత్త వ్యక్తితో కాస్త పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు వద్దులే అన్నయ్య, మరి ఎప్పుడైనా చూద్దాం. జస్ట్ పరిచయం అంతే. ఈ ఇంటికి సంబంధించిన పర్టికులర్స్ అవి రెడీగా ఉంచండి. మండే అడ్వాన్స్ ఇస్తాను. ఆ తర్వాత ఓ నెలకు రిజిస్ట్రేషన్ చేసుకుందాం. అలాగే కానిలేండి. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. హలో, నా పేరు రవి సార్. నైస్ టు మీట్ యూ. ఏమిట్రా, తాగావా? జస్ట్ ఫ్రెండ్లీగా అంతే. నువ్వు మనిషి కదరా, పశువు. ఛీ, పొలోపలికి. ఎందుకు? రారా రవి, రా లోపలికి పోదాన్రా. ఉండు, ఎందుకు పోవాలి? ఇక్కడ మాట్లాడుతున్నాం రా గాడిద, పోలోపలికి. తోస్తావా? నన్ను తోస్తావా? ఉండండి ఉండండి రంగనాథం గారు. చూడండి చూడండి ఎలా తాగొచ్చాడో వెలవ ఇంటికి. నేను నీతో మాట్లాడలేదు, సార్తో మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా? పోరా లోపలికి. ఉండండి రంగనాథం గారు, ఏం మాట్లాడతావు నాతో? మాట్లాడు. అది కూర్చోండి, నేను కూర్చుంటాను. ఏంటి విషయం చెప్పు. ఇందాక నేను వచ్చేటప్పుడు ఇల్లు కొనడం అని అంటున్నారు. ఎవరిది ఇల్లు? మీ ఇల్లే. మా ఇల్లా? నాన్న నిజమేనా? అవునరా. మీకేమైనా బుద్ధి ఉందా? నన్ను అడగకుండానే ఇల్లు అమ్ముతారా? నిన్నడిగేదేముంది, ఇల్లు ఆయన సొంతం. కావచ్చు, కానీ నేను ఒకడిని కష్టాల్లో ఉన్నాను అనే జ్ఞానం మా నాన్నకి లేదు. ఇల్లు అమ్మితే నా బతుకు ఏం కావాలి? అది చెప్పమనండి ముందు. నీకు షాప్ పెట్టించాడు కదా. షాపు అప్పుల్లో ఉంది. వేరే ఏదైనా చేయాలంటే డబ్బులు ఎవరిస్తారు? సిగ్గు లేదురా, ఉన్న షాపు అగురించలేదు, ఇల్లు కూడా అమ్మి తాగి తలపోసుకుందాం అనుకున్నావా? ఇది కన్న తండ్రి చెప్పే మాటలేనా? రేపు మిమ్మల్ని పోషించేది ఎవరు? నేనే. అవసరం లేదు, నాకు పెన్షన్ వస్తుంది. అయితే ఇల్లు అమ్ముతావా? ఉమ్. ఎందుకు? ఏం అవసరం? నళినికి పెళ్లి ఖాయమైంది అంటే కట్నానికి పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు అమ్మకుండా? ఇదిగో ఏమండి సార్, మీరే కదా ఇల్లు కొనేది. నేను అమ్మనివ్వను. నా కథ మీకు తెలుదు. వెంటనే ఇల్లు కొనే ఆలోచన మర్చిపోండి, అంతే. ఇదిగో బాబు, నీ కథ నాకు తెలుసు, కానీ నా కథే నీకు తెలీదు. ఈ ఇంటి విషయంలో జోక్యం చేసుకుంటే నీ ఎముకలు విరగని చోటు ఉండదు, జాగ్రత్త. ఏయ్, నన్నే అంటావురా? నిన్నెరా. మీ నాన్నను భయపెట్టినా, ఈ విషయంలో జోక్యం చేసుకున్నా నీ తోలు తీస్తా, జాగ్రత్త. వస్తానండి రంగనాథం గారు. గోపాలం నాకంతా చెప్పాడు. అనుకున్నట్లుగానే పనులు అయిపోతాయిలేండి. వస్తానండి. క్షమించండి రాజారాం గారు. అయ్యో, అదేం లేదులేండి. వస్తానండి. ఏరా ఇంటికి వచ్చిన మనిషితో అలాగేనా మాట్లాడేది? నువ్వు నోర్మై. ఏంద్రా నోరు మూసేది? నన్ను కొడతావా? రే, ఇల్లు ఎట్లా అమ్ముతావో నేను చూస్తా. అన్నయ్య ఏం మాటలు అవి? నాన్న, ఇప్పుడు అర్జెంటుగా నాకు పెళ్ళెందుకు? దానికోసం నువ్వు అన్నయ్య గొడవ పడడం ఎందుకు? నేనేమైనా అడిగానా మిమ్మల్ని? నీకేం తెలీదు నల్ని, నువ్వు ఊరుకో. రే, మా ప్రాణం పోయినా సరే ఈ పెళ్లి ఆగదురా. చూస్తా, అది చూస్తా. కన్న కొడుకు బతుకు గురించి ఆలోచించని మీరు మనుషులేనా? అన్నయ్య, నేను పెళ్లి చేసుకోను, నిజంగా. అన్నయ్య ప్లీజ్, నాన్న నేను ఒప్పిస్తాను, దయచేసి అరవకన్నయ్య. అమ్మా నళిని, అవునమ్మా,
నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. పెళ్లి అనేది సంతోషంగా జరగాల్సిన కార్యం. ఈ గొడవలు చూస్తూ నేను పెళ్లి చేసుకోలేను. ఆ పెద్ద మనిషికి అర్థం అయ్యేలా చెప్పు. అన్నయ్య, ఈ ఇంటి కోసం నాన్నను అమ్మను ఏం మాట్లాడినా నేను సహించను. దయచేసి ఏం గొడవ చేయకన్నయ్య, నీకు నమస్కరిస్తాను. అమ్మా నళిని, నళిని, చూడరా చూడరా అది ఎంత బాధపడుతూ వెళ్ళిందో. ఎవరు బాధపడతారో నాకు అనవసరం. మీ ఆయనతో చెప్పు, ఇల్లు అమ్మడం మర్చిపోమ్మను. రే దరిద్రుడా, మరోసారి విను. మంచి సంబంధం రా ఇది. మంచి మాట కూడా అయిపోయింది. ఈ పెళ్లి విషయంలో మరో మాట మాట్లాడితే బాగుండదు, జాగ్రత్త. కానీ జరగని, చూస్తా. ఇల్లు ఎలా అమ్ముతావో నేను చూస్తా. పెళ్లి ఎలా చేస్తావో అది చూస్తా. నా బతుకు నువ్వు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేను చేసేది నేను చేస్తా, అంతే. ఏమిట్రా రంగనాథం, నల్లికి ఏమైందిరా? మీ ఇంటికి వెళ్తే నల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారంటే వెంటనే వచ్చేశాను. ఉదయం ఎంతసేపటికి లేవలేదన్నయ్య. రాత్రి కాస్త గొడవ జరిగింది. మనసు బాగాలేక ఆలస్యంగా నిద్రపోయిందేమోనని లేపకుండా ఉండిపోయాను. కాసేపు తర్వాత లేపితే అసలు స్పృహలోనే లేదు. అప్పటికప్పుడు అమ్మని తీసుకొని వచ్చాంరా. లోపల తీసుకుపోయారు. డాక్టర్ చూస్తున్నారు. రవి, డాక్టర్ ఏమైనా చెప్పాడా? లేదు, ఏమీ చెప్పలేదు. భయపడకురా రంగనాథం, ఏం కాదులే. అదిగో డాక్టర్ వస్తున్నారు. సార్, సార్ ఎలా ఉంది సార్? అమ్మాయి తండ్రి ఎవరు? నేనే సార్. చూడండి, చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు. ఏమైంది డాక్టర్? ఎలా ఉంది సార్? మీ అమ్మాయి నిద్రమాత్రలు మింగింది. నిద్ర మాత్రలు ఎందుకు మింగుతుంది? ఏముండి? అదే పార్వతి, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? చూడండి, అయిందేదో అయింది. మీరు గుండె నిబ్బరం చేసుకోవాలి, అంతే. అంటే డాక్టర్ పరిస్థితి పూర్తిగా విషమించింది. మా ప్రయత్నం మేము చేశాం, కానీ మీ అమ్మాయిని రక్షించలేకపోయాం. లోపలికి వెళ్ళి చూడండి. సార్, బాడీని తీసుకొని పోవచ్చా? ఇది ఆత్మహత్య కదండి. పోస్ట్ మార్టం జరిగిందే ఇవ్వడానికి కాదు. పోస్ట్ మార్టం అయిన తర్వాత తీసుకెళ్ళండి. పోలీస్ కేసు కూడా అవుతుంది. అలాగే సార్. ఒరే రంగనాథం, ఊరుకోరా, ఊరుకోమ్మా. చూడండి అన్నయ్య, ఎంత పని చేసిందో. పెళ్లి కోసం ఇల్లు అమ్మే విషయంలో తండ్రి కొడుకులు గొడవ పడుతుంటే నాకు పెళ్లి వద్దు వద్దు అనింది. కానీ ఇలా చేస్తుందని అనుకోలేదన్నయ్య. మా గొడవ చూడలేక నలని నిద్ర మాత్రాలు మింగిందిరా. గోపాల, ఊర్చుకోరా రంగనాథం, ఊర్చుకో, తప్పదురా. రే రవి, నళిని వెళ్ళిపోయిందిరా, మనల్ని వదిలి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు హాయిగా ఉండరా? అన్నీ నీవనుకున్నట్లే చేసుకోరా, చేసుకో. ఊరుకోమ్మా, ఊరుకో, ఏం మాట్లాడు. నళిని లేకపోతే ఇంకేముందిరా? నళినితో పాటు మా ఇద్దరి గుండె లాగి చచ్చి ఉంటే బాగుండు. దరిద్రులంరా, ఇంకా బతికే ఉన్నావు. రంగనాథం, ఏమిట్రా ఈ టైంలో పడుకున్నావు? గోపాలం, నువ్వా? కూర్చో. ఏమిట్రా ఇది? మర్చిపోవాలి, తప్పదు. రవి ఎక్కడ కనిపించడమ్మా? షాప్ కూడా తెరవడం లేదు. ఎక్కడికైనా వెళ్ళాడా? లేదన్నయ్య, నళిని చనిపోయినప్పటి నుంచి ఇంట్లోంచి బయటికే వెళ్ళటం లేదు వాడు. కానీ విపరీతంగా తాగుతున్నాడు. ఎవరితోనూ మాట్లాడు. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు. చెల్లెలు చనిపోయిన తర్వాత నళిని విలువ అర్థమై ఉంటుంది. తన గొడవ వల్ల కూడా అనేది పీడిస్తూ ఉంటుంది. ఎవరో వచ్చారు.
రండి. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఇలా కూర్చోండి. ఏం సార్ ఇలా వచ్చారు? కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. ఇది ఆత్మహత్యకు సంబంధించింది కదా, అందుకని. రవి రా, మెల్లగా ఇలా కూర్చో. ఏంటయ్యా ఈ టైంకి ఇంత తాగేశావు? ఏం సార్? చిన్న విషయం. బయట నీ చెల్లెలి గురించి విచారించాను. కొత్త విషయాలు బయటకు వచ్చాయి. నా చెల్లెల గురించా? అవును, నీ చెల్లెలకు ఓ అబ్బాయితో స్నేహం ఉందని. అబద్ధం. ఎవరు చెప్పారు? ఏంది సార్ అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయి అలాంటిది కాదు. ఎవరో ఏదో వాగితే మీరు కూడా. రంగనాథం గారు, దయచేసి మధ్యలో మాట్లాడితే నాకు కష్టమవుతుంది. మీరందరూ కాసేపు బయటికి పోతే ప్లీజ్, కొద్దిసేపే. చూడు రవి, మీ చెల్లెలు తరచూ కాలేజీ ఎగ్గొట్టి ఆ అబ్బాయిని కలిసేది. అబద్ధం. ఆ విషయం నీకు తెలిసి నీ చెల్లెలను మందలించావు. ఎవరు? నేనా? అవును, నీవే. ఆ తర్వాత వాళ్ళు కలవడం తగ్గినట్లే తగ్గి వాళ్ళ పరిచయం శృతిమించి మీ చెల్లెలు ప్రెగ్నెంట్ అయ్యింది. కాదు కాదు, అంత అబద్ధం. నువ్వు కట్టుకథ చెప్తున్నావు. ఊరంతా తెలిసిపోయింది. అవమానం భరించలేక నీ చెల్లెలకు నలని నిద్రమాత్రలు మింగింది. లేదు సార్, లేదు. నా చెల్లెలు నిద్రమాత్రలు మింగలేదు. నా చెల్లెలు నిప్పు లాంటిది. నిద్రమాత్రలు మింగే అవసరం దానికి లేదు సార్. కాలు జారడం వల్లే మింగింది. లేదు. మింగింది. లేదు లేదు. ఆ మాత్రలు నువ్వే ఇచ్చావు. అవునా? అవునా? లేదు, నాకేం తెలియదు. నీకు అన్ని తెలుసు. ఆ మాత్రలు కలిపి ఇచ్చింది నువ్వే. నేనా? నోర్మై, ఇంకా బుకాయిస్తున్నావు రాస్కెల్. అందరూ ఇలా రండి. చూడు రంగనాథం, మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? సొంత చెల్లెలకు నిద్ర మాత్రలు ఇచ్చి చంపాడు. నిజమా? ఏమిటి సార్ మీరు అనేది? చెప్పరా రాస్కెల్, చెప్పు. నువ్వు మాత్రలు ఇచ్చావా? రేయ్ రవి, చెప్పరా, ఇది నిజమా? చెప్పరా. నేను చెప్తాను. మీ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాలతో నిద్ర మాత్రలు మింగినట్లు వచ్చింది. ఆ పాలతో పాటు మరో ఆయుర్వేదిక్ మెడిసిన్ కలిసి ఉంది. ఓ రోజు మిమ్మల్ని అడిగాను ఆ మెడిసిన్ ఎందుకు వాడుతుంది అని. అమ్మాయికి అలర్జీ ఉంది, దానికోసం రోజు రాత్రి పాలల్లో ఆ మందు తీసుకుంటుంది అని మీరు అన్నారు. చనిపోవాలని నిర్ణయించుకున్న మనిషి మరి రోజు వాడే మందులు ఎందుకు వాడుతుంది అని నాకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఈ పని చేయగలిగింది మీ కొడుకు రవి మాత్రమే. అందుకే ఆ అమ్మాయికి లేని అక్రమ సంబంధం గురించి మాట్లాడి చెప్పించాను. చెప్పరా, చెప్పు, ఎలా చేసావు? అది నలిని ఉంచుకున్న పాల గ్లాస్ కనిపించింది. నేను అందులో నిద్రమాత్రల పొడి కలిపేశాను. ఆ తర్వాత మెడిసిన్ కలుపుకొని తాగేసింది. నీచుడా, నువ్వు మనిషినారా? ఛీ, బంగారం లాంటి పిల్లని చంపావు కదరా. పదరా, మనిషి ప్రాణం విలువ ఏమిటో నీకు అర్థమయ్యేలా చెప్తాను. పదా. సార్, నన్ను క్షమించండి. ఏదో పొరపాటైంది. ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. సార్, నన్ను క్షమించండి. ఒరే రవి, ఇన్స్పెక్టర్ రివాల్వర్ ఎందుకు తీసుకుంటున్నావు? రారే, అది ఇన్స్పెక్టర్కి ఇచ్చేయి. ఆ రివాల్వర్ ఇచ్చేయి. ఇచ్చేరా. ఆగో. ఒరే, ఎవరు నా దగ్గరికి రాకండి. ఒరే వస్తే కాల్ చేస్తాను. ఒరే, ఇంకా ఎంతమందిని చంపాలని ఉన్నావురా నువ్వు? ఇస్తావా లేదా? ఆగో. ఆగండి రంగనాథం, ముందుకు పోకండి. అమ్మా, నేనే చెల్లికి మందు పెట్టాను. అమ్మా నళిని. నేనే నాన్న, నేనే. ఒరే ఇన్స్పెక్టర్ గారు, ఈ ఇల్లు అమ్మవద్దని చెప్పాను. నాన్న వినలేదు. నా తాగుడుతో అప్పులయ్యాయి. నేను తాగకుండా ఉండలేను. దానికోసం అప్పు తీసుకున్నాను. వాళ్ళు మామూలు మనుషులు కాదు, నన్ను బ్రతకనివ్వరు. నేను ఎలా బతకాలి? అందుకే ఆలోచించాను. పెళ్ళిని ఆపలేను. అందుకే నళినికి మందు పెట్టాను సార్. అంతే. నాయనా రవి. అమ్మా, నళిని చనిపోయినప్పటి నుంచి తల్లిని మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయమ్మా. నన్ను తల్లిలా చూసేది. తాగి ఇంటికి వస్తే మీకు తెలియకుండా ఎంతో ఓర్పుతో నన్ను చూసేది. అవన్నీ మాటికి గుర్తుకొస్తున్నాయి. ఆ బాధ తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చాను. ఏడ్చి తాగుడు ఎక్కువ చేశాను. కానీ మా నళిని గుర్తుకొస్తుంది. నేను తట్టుకోలేను.
రోజు ఈ బాధ భరిస్తూ జైల్లో నేను బతకలేనమ్మా. నేను చావాలి మా. రవి ఒరే, నాయనా రవి, ఒరే నాయనా, రవి, రవి ఎంత పని చేసావురా? ఒరే రవి, ఎందుకు రా నిన్ను నీవే కలుసుకున్నావు? ఎంత పని చేసావురా? ఏమిట్రా ఇది? చూడండి ఇన్స్పెక్టర్, చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి. సార్, పూర్వం భర్త చేస్తే అదే చిత్తులో బ్రతుకున్న భార్యను పెట్టి కాల్చి చంపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కాలం మారింది అనుకుంటున్నాం, కానీ కాలం మారిందేమో కానీ మగవాడిలో రాక్షసత్వం మాత్రం ఇంకా పోలేదు. ఆ రోజు ఆ రూపంలో కనపడితే ఆ రాక్షసత్వం కాలానుగుణంగా రూపం మార్చుకుంటూ రకరకాల రూపాలతో ఎంత వికృతంగా తయారైందో చూశారు. చివరకు రక్తం పంచుకొని పుట్టిన తన తోటి చెల్లెలు కేవలం స్వార్థం కోసం చంపాలనుకున్నాడు సార్ వీడు. నా కూతురు పెళ్లి నేను బ్రతికుండగానే చేయాలనుకోవడం నా తప్ప సార్? నా కొడుకు ఇలాంటి పనికి పూనుకోవడానికి కారణం నేనా సార్? లేక ఈ వ్యవస్థ ఎవరిది సార్ తప్పు? ఎవరిది? ఈ పరిస్థితి మారాలి. నా కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ మారాలి. ఇంతవరకు మీరు తప్పెవరిది నాటిక విన్నారు. రచన శ్రీ కెకే భాష. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రంగనాథం శ్రీ కెకే భాష, పార్వతి శ్రీమతి టి జ్యోతిచార్లు, గోపాలం శ్రీ రామకృష్ణ, నళిని కుమారి సిఎల్ లక్ష్మీబాయి, రవి శ్రీ కొత్తమాసి పుష్పరాజు, ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ జయరాం, డాక్టర్ శ్రీ శ్రీనివాసరావు, రాజారాం శ్రీ పి రమేష్ బాబు, నిర్వహణ శ్రీ కొత్తమాసి పుష్పరాజు.